ఒరే పేర్నం భట్లు ఏరా సుబ్బం భట్లు అన్నమయ్య ఒక్కడు అమ్మాయిలిద్దరూ తప్పు కాదా? ఒరే మూర్ఖ శిఖామణి ఈశ్వరుడికి ఎందరు భార్యలు? గంగా పార్వతి ఇద్దరు. మరి విష్ణుమూర్తికి ఎందరు భార్యలు? భూదేవి శ్రీదేవి ఇద్దరు. మరి దశరథ మహారాజుకి ఎందరు భార్యలు? కౌసల్య సుమిత్ర కైకే ముగ్గురు. మరి పిల్లల గురువుకి ఎంతమంది భార్యలు? అంటే ఎవరు? నెమలి పిచ్చానికి ఎంతమంది భార్యలు? అదే ఎవరు? ఒరే నెమలి పిచ్చము పిల్లల గురువు అనగా శ్రీకృష్ణ భగవానుడు. మరి ఆయనకి ఎంతమంది భార్యలు? ఈయనమండగురు పేర్లెడకు తెలియవు. మరి ఆయనకి ఎనమండుగురు ఉండగా మన అన్నమయ్య ఇద్దరు మరదలతో తిరిగితే తప్పేమిటి? తప్పే లేదు. మరైతే నవరంధ్రములు మూసుకుని తిలకించము. అటులనే. నల్లోడు నల్లోడు ఎగతాడు చేస్తాం గానీ గారెలు మాత్రం బ్రహ్మాండంగా చేశాడ్రా. బ్లడ్ ఇలా ఉడికిపోతున్నాయి. తూకపోతుందా ఏంటి? గ్యారెలు అదిరిపోయి రా కూర్చో కూర్చో. బావా 1 2 3 4 5 6 7 8 9 ఈ 9వ ప్లేట్ ఎవరిది? అరే గంగా నా గంగా, నువ్వు వస్తావని ముందే ఊహించి నీ కోసం చాపేసి పక్కన ప్లేట్ ఎట్టి అందులో చిల్లి గ్యారెట్టి కూర్చో కూర్చో చెప్పట్రా గంగో గంగా. అరే గంగా గ్యారెలు ఉన్నాయి. ఎవరు చేశారనుకున్నావు? మన నల్లాడు. త్వరగా నా గారేది? ఒరే పొట్టి, నా గారు తింటావా? చూడు బావా. అరే గంగా వాడు మనాడు, వదిలేసే. రే జాంగ్రీ ఎలా ఉందిరా? బ్రహ్మాండంగా. జాంగ్రీ జాంగ్రీ అంటే జాంగ్రీ. ఇంకోసారి ఇలా చేసామంటే చంపి పారేస్తాను. బావా నా జాంగ్రీ. ఒరే నల్లడా, బాగుంది. బల 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 బలమణి బలమణి బలమణి. ఏంటక్క అలా చూస్తున్నావు? నేనెవరు? శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇంకా గుర్తుపట్ల బావా ఏకలింగమే. ఈ లింగం ఏకలింగం అయితే మరి ఆ లింగం ఎవరు? ఏ లింగం? అవును వీడెవడక్క? నేనురా బామ్మర్ది ఏకలింగాన్ని. నేను ఏకలింగాన్ని. మణి వాడి మాటలు నమ్మకు. నేను ఏకలింగాన్ని. నీవేవు బాలా, వాడి మాటలు నమ్మకు. నేను ప్యూర్ ఏకలింగాన్ని. కాదు నేను ఏకలింగాన్ని. కాదు నేను ఏకలింగాన్ని. కాదు నేను ఏకలింగాన్ని. నేను ఏకలింగాన్ని. మీలో ఎవరు ఏకలింగమో నేను చెప్తాను. ఎలా బొమ్మ బొరుసు చేస్తావా? కాదు, టెస్ట్ చేస్తాను. బ్లడ్ టెస్టా? కాదు. యూరిన్ టెస్టా? కాదు. చొక్కాలు తీసి వీపులు చూపించండి. వాతలు పెడతావా? నా ఏకలింగానికి వీపు మీద బొట్టంత పుట్టుమచ్చ ఉండేది. అది మీలో ఎవరికుంటే వాడే నా ఏకలింగం. కమాన్ షో మీ. చూపించు. నువ్వు చూపించు. ముందు నువ్వు వచ్చావుగా, నువ్వే చూపించు. నేను చూపిస్తే నువ్వుండవు. నేనే చూడండి, మీ అభిమాన వీపుపై పుట్టు మచ్చ. ఏమిటిది? అప్పుడు మచ్చ నల్లగా ఉండేది, ఇప్పుడు ఎర్రగా ఉందే. అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది. ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది. ఇప్పుడు నువ్వు చూపించు. చూపించు. రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్టులు పెట్టి నన్ను అవమానిస్తారా? ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండనంతే. నాన్న ఎక్కడికి వెళ్తా? వీడు వెళ్ళేలేపే చూడండి, ఈ దరిద్రపు వీపుపై పుట్టు మచ్చ. నువ్వు కూడా పెట్టుకొచ్చావా? నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా? పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ?
దొంగ ఇది పుట్టుమచ్చ కాదు పెట్టుమచ్చ. కావాలంటే నేనే చూడండి. చచ్చినాడా మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా? పోలీస్ హెల్ప్ హెల్ప్. ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా? అనుమానం అయితే మచ్చ తుడుచుకొని చూసుకో. ఏం అనుమానం లేదు, నువ్వు నా అగో! ఏకలింగం. అసలు నువ్వు నా బాలమణివేనా? ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్? ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష కాదు, డైమండ్ పరీక్ష. నిజంగా నువ్వు నా బాలమణివే అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో ఎప్పుడిచ్చానో ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు. శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు. చెప్పానా? దరిద్రుడు కదా, దరిద్రుడు కదా, చెప్పే ఉంటాను. నా బతుకు తగలయ్యా. బావా ఇంకా ఆలస్యం ఉంది మరి. 50 ఏళ్ల ముందు అలంకరించిన శోభనం గది అలాగే ఉంది. మీరు రాగానే తాళం తీద్దామని లాక్ చేసి ఉంచాం. పదండి. శోభనమా? ఆ, నాకా? అవును. ఈ వయసులోనా? వీరితోనా? అయ్యయ్యయ్యో. అక్క, బావ మరీ సిగ్గుపడుతున్నాడు. తనతో తీసుకెళ్దాం. ఏమండి మీకు దండం పెడతానండి. నాకు శోభనం వద్దు, డైమండ్ వద్దు. నన్ను వదిలేండి, మా ఇంటికి నేను వెళ్ళిపోతానండి. దొరక్క ఇన్నాళ్ళకు దొరికావు బావా, నిన్ను వదులుతానా? వామ్మో, ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా, నేను ఏకలింగాన్ని కాదమ్మా. కావాలంటే చూడండి, ఇది విగ్గు, ఇది కాటుక మచ్చ అమ్మా. ఎంత మోసం! పోలీస్! పోలీస్! ఏంటి జైల్లోకి ఎలుగుబంటి ఏమైనా వచ్చిందా? ఏంటి సౌండ్? నా ఉద్యోగం ఉడితే నాయన వీడెవడో నిజంగా ఎలుగుబంటిలాగా ఉన్నాడే.